రాజు మీరు చెప్పండి, ఏమిటి ఈ రిమాండ్ రిపోర్టు, దీని పరిణామ క్రమం ఎట్లా ఉంటుంది? ఇందాక మీ నాయకుడు పేరు నాని గారు వేసిన ప్రశ్నలకు పరంపరగా మీరేమైనా కొత్త ప్రశ్నలు వేస్తారా? సార్ ఒకటి సార్, గాదే సాయికృష్ణది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సిఐ నాగరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే అతన్ని గాదే సాయిని హత్య చేశాడో ఆయన పాత్రధారి మాత్రమే. దీని వెనకున్నటువంటి సూత్రధారులు ఎవరు? ఆ సూత్రధారులను ఈ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? గాదే సాయికృష్ణ హత్యలో ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు పాత్ర పోషించాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, బహుశా గాదే సాయికృష్ణ లాంటి హత్య కానీ పోలీసులు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కానీ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదన్న అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే పోలీసులే అరెస్ట్ చేస్తారు సార్, పోలీసులే కేసు పెడతారు, పోలీసులే తీసుకొస్తారు, పోలీసులే చంపేస్తారు, పోలీసులే దాన్ని దర్యాప్తు చేస్తారు, అందులో మళ్ళీ పోలీసులే సాక్షులుగా ఉంటారు. ఇలా ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా? ఇది ఇంతకన్నా దారుణం దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆటవిక పాలనను, ఒక జంగిల్ రాజును ఎలా నడుపుతున్నారు, సాక్షాత్తు గౌరవ హైకోర్టులను కూడా ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఈ కేసులో ఉంది. వారు అతన్ని 6-8 తేదీల మధ్య అరెస్ట్ చేసి తీసుకొచ్చామని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. మరి ఆ తర్వాత తేదీల్లో 6-8 తర్వాత ఎవరైతే చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఇదే పోలీసులు గౌరవ న్యాయస్థానానికి ఏం చెప్పారు? వెతుకుతున్నాం, గాలిస్తున్నాం, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. అంటే మీరు అరెస్ట్ చేశారన్న విషయం మీకు తెలుసు, మీరు చంపేశారన్న విషయం మీకు తెలుసు, కానీ గౌరవ న్యాయస్థానానికి ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు తప్పులు అబద్ధాలు చెబుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. రిమాండ్ రిపోర్ట్లో ఆ ప్రస్తావన కూడా ఉంది కదా, మిస్లీడ్ చేశారని చెప్పి కూడా కోర్టుకి అబద్ధాలు చెప్పారని పూర్తిగా. అంటే ఆ అబద్ధాల పాత్రధారి నాగరాజు, ఆ నాగరాజుతో అబద్ధాలు చెప్పించింది ఎవరు, హత్య చేయించింది ఎవరు? అంటే ల్యాండ్ డీల్ అని అదని ఇదని ప్రచారాలు మనం సరే కేసు లోతులు ల్యాండ్ డీల్ తర్వాత టాస్క్ ఫోర్స్ వెళ్ళారు కదా తీసుకురావడానికి. టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? సిఏ నాగరాజ్ కంట్రోల్లో ఉంటుంది కదా. టాస్క్ ఫోర్స్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ హానరబుల్ కమిషనర్ ఆఫ్ ద సిటీ. సో కమిషనర్ గారికి ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి. మరి కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోలేదు అని అడిగితే తెలివిగా రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ఈయన నాకు ఫోర్స్ కావాలని చెప్పి టాస్క్ ఫోర్స్ ఏసీపీని అడిగారని చెప్పి రిటర్న్గా ఒక కాపీ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు ఈయనకు ఫోర్స్ ఇస్తున్నట్టు రిటర్న్గా ఒక కాపీ. మరి బాగుంది, మరి ఆ ముద్దాయిని తీసుకొచ్చి సబ్మిట్ చేసినట్టు రిటర్న్గా ఎందుకు కాపీ లేదు? ఎందుకు మీరు చెప్పలేదు? రెండో విషయం, ఏదైతే గాదే సాయికృష్ణ తల్లి ఆవిడ బహుశా 28వ తారీఖున ఎప్పుడో వెళ్ళి ఈ యొక్క పోలీస్ కమిషనర్ గారికి, అయ్యా బాబు నా కొడుకుని కస్టోడియల్ డెత్ చేశారన్నటువంటి అనుమానం నాకు ఉంది, దయచేసి దీని మీద మీరు దర్యాప్తు చేయండి అని అడిగితే కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన ఆ రోజే స్పందించి ఉంటే ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా డిలీట్ అయ్యి ఉండేవి కాదు. రెండోది, ఇందాక లాయర్ గారు చెప్పిన దాంట్లో కీలకమైనటువంటి అంశం ఉంది. సరే మీరు మాయం చేశారు అని ఎందుకు డెడ్ బాడీని ఏం చేశారు? డెస్ట్రాయ్ చేశారు అంటున్నారు. డెస్ట్రాయ్ అంటే పోలీస్ స్టేషన్లో ఏమన్నా గొయ్యి తవ్వి ఆ బాడీని పోలీస్ స్టేషన్ లోపలే ఏదో సినిమాలో చూపించినట్టు పూర్తి చేశారా? లేదు అనుకుంటే తీసుకెళ్లి శ్మశాన వాటికలో దహనం చేశారా? ఇంకా లేదు అనుకుంటే బెల్లి లలిత గారిలాగా మొక్కలు చేసి గాదే సాయికృష్ణ శరీర భాగాలని తలకో దిక్కు పడేశారా? ఏం చేశారు? ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉండాలి కదా. అంటే ఇంకొక విషయం, ఆర్ఎంపీతో కుట్లు వేయించారన్నటువంటిది ఉంది. సరే ఇంతకీ ఆ ఆర్ఎంపీ ఎవరు, ఆ డాక్టర్ ఎవరు, వారి పేరు ఎందుకు ప్రస్తావించలేదు, వారిని ఎందుకు మీరు విచారించలేదు, ఎందుకు మీరు అరెస్ట్ చూపించలేదు? ఇంకొక అంశం ఇదేంటంటే కేవలం ఒక్కడేనట అక్యూజ్డ్. ఏమండి నిజంగా సిఏ నాగరాజు గారు అంత బాహుబలి అయిపోయి ఉంటే ఇంకెందుకు స్టేషన్లో అందరినీ తీసే సిఏ నాగరాజు లాంటి ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో పెట్టుకోవచ్చు కదా. మరి సిఏ కింద సబ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు, సబ్ ఇన్స్పెక్టర్ల కింద ఏఎస్ఐలు ఎందుకు, హెడ్ కానిస్టేబుల్ ఎందుకు, రైటర్లు ఎందుకు, కానిస్టేబుల్ ఎందుకు, హోంగార్డులు ఎందుకు వ్యవస్థలో పోలీస్ స్టేషన్లో? అంటే ఆ సిఐ కింద ఉన్నటువంటి అందరూ కూడా, సిఐ పైన ఉన్నటువంటి ఏసీపీ, డీసీపీ, విజయవాడ సిపి, డీజీపీతో సైతం అందరూ ఈ కేసులో సూత్రధారులు ఉన్నారు, వాళ్ళందరినీ విచారించాలి, వాళ్ళందరూ రిమాండ్ రిపోర్ట్లో జతపరచాలి. కానీ అది జరగట్లేదు. ఇది ప్రభుత్వ హత్య అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇంకొక విషయం అంటే ఎంత మాకు బాధ కలుగుతుందంటే, ఈరోజు గాదే సాయికృష్ణ అంశం బయటకు వచ్చింది కాబట్టి ఈ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ యొక్క గౌరవ డీజీపీ గారు ఓ మీడియా సమావేశంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అదేంటంటే, విశాఖపట్నానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది విశాఖపట్నం కానివ్వండి, జంగారెడ్డిగూడెం కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, నంబర్ ఆఫ్ కేసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు, ఉదాహరణకు బోడే వెంకటేష్ అన్న అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టి 1000 గుంజీలు తీయమని చెప్పారు. 400 గుంజీలకి అబ్బాయి పడిపోయిన అబ్బాయిని ఆ తర్వాత తీసుకొచ్చి విశాఖపట్నం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర
చేతికి సంకెళ్ళేసి నడి రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్ళింది పోలీస్ వ్యవస్థ. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో వైసీపీ సానుభూతి పనులని, రాయలసీమలో వైసీపీ సానుభూతి పనులని అందరినీ కూడా ఎవరు ప్రశ్నిస్తారు అందరినీ నడి రోడ్డు మీద సంఖ్యలేసి నడిపించి తీసుకెళ్తే డీజీపీ గారిని గౌరవ మీడియా అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసండి, మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు లేవు అందుకే నడిపిస్తున్నాం. అవును, మనుషుల్ని ఖైదీల్ని నడిపించడానికి మీ దగ్గర పెట్రోలింగ్ వాహనాలు ఉండవు, కానీ శవాల్ని పార్సిల్ చేయడానికి, శవాల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, హత్య చేసినటువంటి దాన్ని డెలివరీ సిస్టమ్ చేయడానికి మాత్రం ఈ యొక్క పోలీస్ వ్యవస్థ దగ్గర మరి జీపులు, కావాల్సిన పెట్రోలింగ్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయా అని నేను అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసాను అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సిట్లు వేయలేదు ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలంలో. ఏ సిట్ రిపోర్ట్ ఒకటి వచ్చిందండి బయటికి, ఒక్క రిపోర్టు, ఏ ఒక్క సిట్ రిపోర్టు బయటికి రాదు. సిట్ అంటే ఏంటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు అది. చంద్రబాబు నాయుడు గారి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఆ రకమైనటువంటి తప్పితే ఇంకోటి కాదు. ఈ కేసు కట్టిన తీరు కానీ, రిమాండ్ రిపోర్ట్ రాసినటువంటి విధానం కానీ చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కేసు వీగిపోవడానికి రిమాండ్ రిపోర్టే ఒక పునాదిగా వీళ్ళు వేశారు తప్పితే ఇంకొకటి కాదు. నిన్న కాక మొన్న మనం పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే అందులో 9 మంది పోలీసులకి న్యాయస్థానం సెంటెన్స్ టు డెత్ ఇవ్వడం జరిగింది, ఉరిశిక్ష, సెంటెన్స్ టు డెత్. సో అటువంటి పరిస్థితుల్లో ఈ సిఐతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఎక్యూజ్గా చేరిస్తే ఖచ్చితంగా ఎవరో కొంతమంది అయినా అప్రూవల్స్గా మారుతారు. ఈ కేసులో అందరూ దొరికిపోతారన్న భయంతో మాత్రమే సిఐ నాగరాజును ఒక్కడిని ఎక్యూజ్గా పెట్టారు. ఇది ఈ యొక్క రిపోర్ట్ గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ హత్య, ప్రభుత్వ పెద్దలు ఇందులో సూత్రధారులు. ఇందులో ఖచ్చితంగా విజయవాడ కమిషనర్ని సస్పెండ్ చేయాలా, కేసుని సిబిఐకి అప్పగించాలా, ఈ సిఐ నాగరాజుని తక్షణమే విధుల నుండి తొలగించాలి. తర్వాత కేసుని నిష్పక్షపాతంగా ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో విచారణ జరిపిస్తే తప్పితే ఇందులో గాదే సాయికృష్ణ మరణానికి, హత్యకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ తల్లి అడుగుతుంది, బూడిదెమ్మని అడుగుతుంది, సార్ చంపేయాల్సినంత అవసరం ఏమిటి, పోలీసులు ఎవరు, పోలీసులు హత్య చేయాల్సిన పనేంటి, పోలీస్ వ్యవస్థకు చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, సాక్షి మీడియా ద్వారా చెప్తున్నా, ఏదో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కదా అని చెప్పి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే మీరందరూ కూడా మరో నాగరాజు సిఐ లాగా అయిపోతారు. దయచేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయొద్దు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేసి ప్రజలను కాపాడండి. మీ యొక్క ఉద్యోగాల్ని, మీ భవిష్యత్తును కూడా కాపాడుకోండి తప్పితే ప్రభుత్వ పెద్దలు వెనకాతలు ఉన్నారని కొంతమంది పోలీసులు కాకి చొక్కాలు తీసి పసుపు చొక్కాలు వేసుకుంటే ఇలా నాగరాజుకు పట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి. ఈ చంద్రబాబు గారు ఏమంటారు, పవన్ కళ్యాణ్ని దూషించారు, మీరు కులం గురించి మాట్లాడుతున్నారు, ఆ తల్లేమో బూడిదడుగుతుంది, ఈయనేమో మీరు కుల ఆరోపణలు చేస్తున్నారు, మీరు చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని దూషించారంటారంటే ఆయన కదా దూషించింది మిమ్మల్ని. అసలు పవన్ కళ్యాణ్ దూషించాల్సిన అవసరం మాకేంటి సార్? అదే సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి గురించి మేము మాట్లాడాం. సరే, అప్పుడు ఆ అబ్బాయి ఒక కాపు యువకుడు మాట్లాడారు, కాపు యువకుడు చచ్చిపోతే కాపు యువకుడు అంటారే, కులం ఆ కుర్రోడికి ఏం మీరు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కానీ, రిమాండ్ రిపోర్ట్లో కానీ గాదే సాయికృష్ణ బిలాంగ్స్ టు కాపు అని మీరు రాయలేదా? క్యాస్ట్ రాస్తారు కదా. మరి మీరు రిమాండ్ రిపోర్ట్లో, మీరు ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినటువంటి ఆ వ్యక్తి కులం చెప్తే మీకు ఎందుకు అంత ఉలుకు అని అడుగుతున్నా. ఈరోజు ఈ కేసులో అడ్డంగా దొరికిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళి కదిలితే తప్ప ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలక చలనం లేకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తప్ప దిక్కు దివానం లేదు ఈ రాష్ట్రంలో ఎవరికనే పరిస్థితులు వస్తే దాని నుండి డైవర్ట్ చేయడానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారితో వైసీపీలను తిట్టిస్తారు. వైసీపీలు కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు తిడితే ఈ రాజకీయ మంటల్లో చంద్రబాబు నాయుడు గారు, అమ్మ నేను సేఫ్, నేను చలికాచుకుంటాను, పవన్ కళ్యాణ్ అనేవాడిని ఒక షీల్డ్గా అడ్డు పెట్టుకుంటాను, ఎంతసేపు నా మీద వచ్చే బురదంతా పవన్ కళ్యాణ్ మీద పడినివ్వండి, నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాను, పవన్ కళ్యాణ్ అందరితో తిట్టిస్తాను, పవన్ కళ్యాణ్ తిట్టించేలా చేస్తాను, పవన్ కళ్యాణ్ బకరా చేస్తారు. అందులో డౌట్ ఏం లేదు సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నట్టు బహుశా ఎవరు వాడుకుని ఉండరు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఆటలో అట్టిపండులా చేశారు. ప్రభుత్వానికి వచ్చే మంచి ఏమన్నా ఉంటే అరాకొర అడ్వర్టైజ్మెంట్ల ద్వారానో లేదంటే పబ్లిసిటీ ద్వారానో ఏమైనా హైప్ ఉంటే అది చంద్రబాబు నాయుడు కొడుకు తీసుకుని ప్రభుత్వం మీద వచ్చే బురదంతా పవన్ కళ్యాణ్కి పూయిస్తూ, పవన్ కళ్యాణ్ అమాయకుడు అనుకోలో, అమ్ముడిపోయాడు అనుకోలో మాకే అర్థం కావట్లేదు. మాట్లాడితే ఆయన వచ్చి మాట్లాడుతుంది, మీకు ఎందుకంటే ఇబ్బంది, మీకేమన్నా అన్నావా? చట్టం తన పంతాన్ని చేసుకెళ్తుందని చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో కాపుల మీదో మాట్లాడడం అనేటువంటి హేయనీయం. కాపైనా, కమ్మైనా, దళిత అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది. ఆ బాధ్యతను ఆయన నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.